ఏదైతే ఢిల్లీలో కారు పేలుడుకు సంబంధించిన ఘటన ఉందో, ఈ ఘటన జరగకముందు అంటే పేలుడు సంభవించకముందు ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం ఆ కారు 11 గంటలు ప్రయాణించిందనమాట. పేలుడుకు ముందు పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచారం చేసింది. దేశ రాజధానిలో సోమవారం పేలుడుకు కారణమైన I-20 కారు అంతకుముందు 11 గంటల పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది. అది హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిందంట. టోల్ ప్లాజాలు, సీసీటీవీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో దర్యాప్తు బృందాలు ఈ నిర్ధారణకు వచ్చినాయి. సోమవారం ఉదయం 7:30 కారు తొలుత ఫరీదాబాద్లోని ఆసియన్ ఆసుపత్రి బయట కనిపించిందంట. ఆ తర్వాత ఉదయం 8:15 బందర్పూర్ టోల్ ప్లాజా దాటి ఢిల్లీలోని ప్రవేశించిందంట. అక్కడ ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి టోల్ ప్లాజా సిబ్బంది నుంచి రసీదు అందుకుంటున్నట్లు కనిపించిందంట. అలాగే 8:20 ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సీసీటీవీ కెమెరాలో కనిపించింది. ఆ తర్వాత పెట్రోల్ బంక్ బయట కాలుష్య ధ్రువపత్రం తీసుకుంటుందంట ఒక కారు దగ్గర ఆగి. అలాగే సాయంత్రం 3:20 సమయంలో ఎర్రకోట కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతానికి వచ్చింది. సునేహ్రీ మసీద్ పార్కింగ్ ప్రాంతంలో ఉమర్ సుమారు 3 గంటల పాటు నిరీక్షిస్తూ ఫరీదాబాద్ ఘటనలో అరెస్టుకు సంబంధించిన వార్తలు ఇంటర్నెట్లో చూశాడంట. 6:22 పార్కింగ్ ప్రాంతాన్ని వీడి కారు బయటకు వచ్చిందంట. ఎర్రకోట వైపు మళ్ళిందంట. 6:50 కారు పేలిపోయింది. ఇక్కడ పేలుడు సంభవించింది. ఏది 6:52 ఈ మధ్యలో కారు ఎక్కడెక్కడికి తిరిగిన దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.